ఫిబ్రవరి 2024 సింహరాశి ఫలాలు. ఈ నెలలో మీ జీవితంలో అన్ని రంగాల్లో వృద్ధిని సాధిస్తారు. మీరు మరింత నమ్మకంగా, ధైర్యంగా, ప్రతిష్టాత్మకంగా ఉంటారు. ఇది కావాల్సిన ఫలితాలను సాధించడంలో తోడ్పడుతుంది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం. మీ వ్యాపార రంగానికి సంబంధించిన అనుకూలమైన అవకాశాలను పొందే అవకాశం ఉంది. మీ పనిపై దృష్టి పెట్టండి. ఇతరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించవద్దు. మీ ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది. అధిక నిర్వహణతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. ఆస్తి సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితానికి సంబంధించి ఏవైనా పాత విషయాలను పరిష్కరించుకుంటారు. మీలో కొంతమందికి అనుకోని బదిలీలు జరగవచ్చు. మీ తోబుట్టువులు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం ఈ నెల ప్రారంభంలో సరికొత్త సవాళ్లను తెస్తుంది. ఉద్యోగంలో ఉన్న స్థానికుల గురించి మాట్లాడినట్లయితే 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు అతని 8వ ఇంటి నుండి అంటే 5వ ఇల్లు అంగారకుడితో ఇక్కడ ఉంటారు. ఇది ఉద్యోగ మార్పు యొక్క బలమైన యోగాలను సృష్టిస్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో విజయాన్ని పొందవచ్చు. విద్యార్థుల గురించి చెప్పుకున్నట్లయితే నెల ప్రారంభమంతా ఒడిదుడుకులతో ఉంటుంది. శుక్రుడు మరియు కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల చదువుపై మీ ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. మీరు బాహ్య ప్రపంచాన్ని ఎక్కువగా కోల్పోతారు. ప్రపంచంలోని భౌతిక ఆలోచన మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా మీ విద్యలో అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. సింహరాశివారి కుటుంబ జీవితానికి ఈ నెల సగటు ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల పరస్పర ప్రేమ మరియు సామరస్య భావన పెరుగుతుంది. అయితే ఈ నెల మొత్తం 2వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడతాయి. మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం చాలా అందంగా ఉంటుంది. కుజుడు మరియు శుక్రుడు శృంగారానికి పూర్తిగా పరిస్థితులను సృష్టిస్తారు. సింహరాశి నెలవారీ జాతకం 2024 ప్రకారం ఆర్థిక అంశానికి సంబంధించి నెల ప్రారంభంలో సగటు ఉంటుంది. ఒకవైపు కుజుడు మరియు శుక్రుడు 11వ ఇంట్లో 5వ ఇంట్లో కూర్చుంటారు. కాని మరొక వైపు సూర్యుడు బుధుడు 12వ ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 6వ ఇంటిలో సూర్యుడు మరియు బుధుడు ఉండటం వల్ల శారీరక సమస్యలకు జన్మనిస్తుంది. కాని అవి వాటంతట అవే దూరమవుతాయి. మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఈ రాశి వారికి ఈ నెల చాలా మంచిది. ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది. పదోన్నతి లభించే అవకాశముంది. అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన ప్రయోజనం చేకూరుతుంది. మీపై మీకు మరింత నమ్మకం ఉండాలి. వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు ప్లాన్ చేస్తారు. మీ మనస్సుకు శాంతి కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశముంది. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేవారికి గౌరవం దక్కుతుంది. ప్రేమికులు ఈరోజు హ్యాపీగా ఉంటారు. సింహరాశివారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య విషయాలందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారికి భాగ్యంలో రాహువు, అష్టమ స్థానంలో
గురుని యొక్క ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలందు, కుటుంబ విషయాలందు జాగ్రత్తలు వహించాలి. కళత్ర స్థానమునందు శని శుక్రుల ప్రభావం చేత కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ వ్యాపారాలందు అనుకూల ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి నెల. స్త్రీలకు ఈ నెల అనుకూలంగా ఉంది. సింహరాశివారు ఈ నెల మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం నాడు సూర్యాష్టకం పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించడం చెయ్యాలి. కుజ రాహు కేతువులు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యాపారాల వారికి ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటీ వారు అనేక విధాలుగా వృద్ధిలోకి వస్తారు. వీరి సేవలకు సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు చదువుల్లో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఇంట బయట విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో కూడా పనిభారం పెరుగుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. ఎవరికైనా వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండటం కానీ చేయకపోవడం మంచిది. పెళ్లి సంబంధాల కారణంగా మాట పడాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం. మొండి బాకీల వసూళ్ల కోసం పోరాడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఏర్పడుతుంది. ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి కెరీర్ మరియు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. మీ సానుకూల మానసిక స్థితి కారణంగా మీరు పని మరియు వృత్తిలో చాలా సాధించగలుగుతారు. సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. మీరు మీ లక్ష్యాలను సాధించే అవకాశముంది. మీ కెరీర్ మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు వ్యాపారంలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా 2024 ఫిబ్రవరి ప్రథమార్థంలో కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్నపాటి జలుబు మరియు దగ్గుల వల్ల మీ శారీరక స్థితిలో మార్పు రావచ్చు. కుటుంబంలో మీ భాగస్వామితో విభేదాలు మరియు అపార్థాలు తొలగిపోతాయి. దాంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీ బంధువులతో డబ్బుకు సంబంధించి కొన్ని వివాదాలు ఉండవచ్చు. సంబంధాల పట్ల శ్రద్ధ అవసరం. సింహరాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. వాక్ స్థానంలో కేతువు ప్రభావం చేత సింహరాశి వారికి జీవిత భాగస్వామితో ప్రేమ వ్యవహారాల విషయాల్లో చికాకులు, గొడవలు వంటివి కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ వ్యవహారాలు, జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం సింహరాశి వారికి ఈ నెల కలిసి వస్తుంది. సింహరాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ధనలాభం, వస్తులాభం వంటివి కలుగుతాయి. ఆర్థిక పరంగా సింహరాశి వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి లాభాలను చేకూరుస్తుంది. రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతుంది. కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. సింహరాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. అష్టమ రాహువు ప్రభావం చేత సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే సూచన. గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్ వంటి రోగాలు
కొంత ఇబ్బంది పెట్టే సూచనలు అధికంగా ఉన్నాయి. ఇక సింహరాశివారి పరిహారం చూసినట్లయితే, ఆరోగ్యం విషయంలో సింహరాశివారు ఈ సంవత్సరం లలితాదేవిని పూజించడం, దుర్గాష్టకం వంటివి పఠించడం మంచిది. సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించాలి, దేవీ ఖడ్గమాల, దుర్గాష్టకం వంటివి పఠించడం మేలు చేస్తుంది. శనివారం నాడు రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని సూచన. మీరు వీధి కుక్కలకు ఆహారాన్ని అందించండి, శుభం కలుగుతుంది.